హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. బంగ్లాదేశ్తో జరగబోయే సెకండ్ టీ20లో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఇద్దరు ప్లేయర్కి అయితే మరోసారి అయితే భారీ షాక్ తగలనుంది. వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడైతే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బంగ్లాదేశ్తోని 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగానే తొలి టీ20 అయితే గాయాల వెతికి అయితే జరిగింది. తొలి టీ20లో టీమిండియా మాత్రమైతే 7 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. తొలి టీ20లో టీమిండియా మాత్రమైతే సమిష్టి ప్రదర్శనతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. ఇదే జోరు మీద ఉన్న టీమిండియా మాత్రమైతే రెండో టీ20లో కూడా ఇదే జోరును కొనసాగించాలైతే చూస్తుంది. అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి సిరీస్ని అయితే కైవసం చేసుకోవాలని అయితే టీమిండియా అయితే భావిస్తుందని చెప్పుకోవచ్చు. మరి రెండో టీ20 వచ్చేసరికి ఢిల్లీ వేదిక రెండో టీ20 అయితే జరగనుంది. టీ20లో బంగ్లాదేశ్ గెలిచి సిరీస్లో సమం చేయాలని అయితే బంగ్లాదేశ్ అయితే చూస్తుంది. ఈ మ్యాచ్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఓవర్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే రెండో టీ20లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయని అయితే అందరూ అనుకున్నారు. ఎందుకంటే పిచ్ చేంజ్ కావడం, ఢిల్లీ పిచ్ వచ్చేసరికి కొంచెం స్పిన్నర్లతో పాటు స్పేసర్లు కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏమైనా చేంజ్ చేస్తారో అందరూ అనుకున్నారు. కాకపోతే ఢిల్లీలో జరిగే పిచ్ రిపోర్ట్ను బట్టి చూస్తే మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎటువంటి మార్పు లేకుండానే టీమిండియా బరిలో దిగే అవకాశాలు ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఈ ప్లేయింగ్ లెవెన్తోనే టీమిండియా అయితే టీ20 సిరీస్ కైవసం చేసుకోవాలని అయితే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కానీ, అదేవిధంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే ప్లాన్తోనైతే ముందుకు రావడం జరుగుతుంది. టీంలో ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దించాలని అయితే ఈ టీమిండియా మేనేజ్మెంట్ అయితే చూస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరోసారి వచ్చేసరికి ఎన్నో అంచనాలతోనే సిరీస్కి ఎంపికైన నితీష్ రాణా కానీ, జితేశ్వర్ శర్మలకు కానీ, అదేవిధంగా తిలక్ వర్మకి అయితే మరోసారి అయితే భారీ షాకే తగలందని చెప్పుకోవచ్చు. వీరికి మాత్రం అయితే మరోసారి బెంచ్కే పరిమితమయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మన టీమిండియా మాత్రం అయితే రెండో టీ20లో ఎటువంటి మార్పు లేకుండా బరిలో దిగుతుంది. ఒకసారి జట్టు ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూసుకుందాం. యథావిధిగా ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు. తొలి టీ20లో వచ్చేసరికి వీరిద్దరు మంచి ఆరంభాన్ని ఇచ్చారని చెప్పుకోవచ్చు. టీమిండియాకి మాత్రమైతే భారీ హిట్టింగ్తో అయితే అభిషేక్ శర్మ ఒక దిక్కు రాణిస్తుండగా క్లాసిక్ స్టార్ట్తో సంజు శాంసన్ కూడా బాగానే రాణించడం జరిగింది. అయితే రెండో టీ20లో కూడా వీరు ఓపెనర్లు మరోసారి రాణిస్తే టీమిండియాకి తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వన్డౌన్లో వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ బాగా అంటే సూపర్గా రాణించడం జరిగింది. భారీ షాట్లతో బంగ్లా బౌలర్లకు అయితే చుక్కలు చూపించడం జరిగింది. రెండో టీ20లో కూడా వీళ్ళు ముగ్గురు ప్లేయర్ రాణిస్తే తిరుగుండని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి మాత్రం అయితే తొలి టీ20లో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు. బాగా ఒత్తిడిలోకి అయితే లోన్ అయినట్లయితే మనకి క్లియర్ కట్గా అయితే అర్థమైంది. అట్లీస్ట్ రెండో టీ20లో అయినా నితీష్ కుమార్ రెడ్డి తనదైన స్టైల్లో ఆడాలని అయితే మన టీమిండియా మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. ఒత్తిడి జయించి ఆడాలని అయితే. అదేవిధంగా మరొకసారి హార్దిక్ పాండ్యా మాత్రమైతే ఆల్రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకుంటే టీమిండియాకి అయితే తిరుగుండా అని చెప్పుకోవచ్చు. తొలి టీ20లోనే కేవలం 6 బంతుల్లోనే 39 పరుగులు చేయడం జరిగింది. హార్దిక్ పాండ్యా విధ్వంసకరమైన ఇన్నింగ్స్తోనే టీమిండియా తక్కువ స్కోర్ అయినా కానీ తక్కువ ఓవర్లు అయితే చేజ్ చేయడం జరిగింది. వీరితో పాటు రియాన్ పరాగ్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్ మాత్రమైతే రాణించాలి బ్యాటింగ్ పొజిషన్లో. వీరు రాణిస్తే మాత్రమైతే టీమిండియాకి తిరిగి ఉండదు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్ తొలి టీ20లో అద్భుతంగా రాణించడం జరిగింది. ఇద్దరు కూడా 3 వికెట్లు తీయడం జరిగింది. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ అయితే కేవలం 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయడం జరిగింది. మరోసారి హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి రాణిస్తే టీమిండియాకి బౌలింగ్ పొజిషన్లో కూడా తిరిగి ఉండదు. వీరితో పాటు వాషింగ్టన్ సుందర్ కానీ, మయాంక్ యాదవ్ కానీ మరోసారి రాణిస్తే మాత్రమైతే తిరుగుండా అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా టీమిండియా మాత్రమైతే ప్లేయింగ్ లెవెన్ ఈ విధంగానే ఉండబోతుంది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే రెండో టీ20లో అయితే బరిలో దిగనుంది. మరి చూద్దాం రెండో టీ20లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది. తొలి టీ20 లెక్కన టీమిండియా సమిష్టి ప్రదర్శన రాణిస్తుందా, లేదా ఏమైనా చేంజ్ చేస్తుందా లేదా అనేది అయితే రాబోయే వీడియోలో మనకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.